టాపిక్ మీద చేయబోతున్నాను ఎక్సర్సైజ్ అనేది నడుము పార్ట్. సో యాక్చువల్లీ చెప్పాను కదా 3 days నేను డిఫరెంట్ 10 minute ఎక్సర్సైజెస్ మీకోసం తీసుకొస్తున్నానని. సో ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను కదా, ఈ 3 days నేను కంప్లీట్గాని లవ్ హ్యాండిల్స్, మఫిన్ టాప్స్ అండ్ సైడ్ బెలీ ఫ్యాట్ మీద ఫోకస్ చేసి ఎక్సర్సైజ్ అనేవి 10 minute ఎక్సర్సైజెస్ మీ అందరి కోసం చేసి చూపిస్తానని. నిన్నైతే సింపుల్ వర్కౌట్స్ చేసి చూపించాను అండ్ ఈ రోజు దానికి కొంచెం అడ్వాన్స్డ్. సో ఎవరైనా సరే బిగినర్స్ ఉంటే కనుక నేను ఒక 10 repetitions చేసే చోట మీరు 5 repetitions చేయడం ఇలాంటివి చేయండి. ఓకే, నేను 20 చేస్తే మీరు 10 చేయడం, ఇలా మీ బాడీని అర్థం చేసుకుంటూ మీరు రిపిటేషన్స్ అనేవి చేయండి. అంతేగాని అటెంప్ట్ అయితే చేయండి. ఓకే, అండ్ కొన్ని అబ్డామిన్ ఇష్యూస్ ఉండే వాళ్ళు దయచేసి వదిలేయండి. అది మీరు డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఓకే అంటే తప్పించి మీరు ఇలాంటివి చేయొద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పబోతున్నాను అంటే, ఇంకా నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే దయచేసి వెంటనే ఆ వీడియో చూడండి. అండ్ రేపు కూడా ఇవే వర్కౌట్స్ నేను చేస్తాను. అంటే ఇవే కాదు, లవ్ హ్యాండిల్స్ మీదే నేను వర్కౌట్స్ చేసి చూపించబోతున్నాను. సో రేపటి వీడియో కూడా కంపల్సరీ మిస్ కాకుండా చూడండి. సో ఎవరికైతే ఎక్కువగా ఈ ఏరియా అంతా కూడా ఫుల్ ఫ్యాట్ ఉండి కంప్లీట్గా ఇక్కడ సైడ్ ఇలా బల్జీగా ఉండి అది ఇలా జారిపోతున్నట్టు సాగింగ్ ఉంది, ఇలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక డెఫినెట్లీ ఈ 3 days వర్కౌట్స్ మీరు మంచి రిపిటేషన్స్తోని రెగ్యులర్గా మీరు ఎక్సర్సైజెస్లో ఇంక్లూడ్ చేసుకొని మంచి వార్మప్స్ ఒక 10 minutes చేసుకొని ఈ ఎక్సర్సైజ్ ఒక 10 minutes చేసి మంచి స్ట్రెచెస్ కనుక చేస్తే డెఫినెట్గా మీకు ఈ ఏరియా అంతా కూడా స్లిమ్ అయిపోతుంది. నావి ఇంకా ఆర్మ్స్ ఎక్సర్సైజెస్, థైస్ ఎక్సర్సైజెస్, నెక్, ఫేస్, బ్యాక్ అన్ని ఎక్సర్సైజెస్ నా ఉన్నాయి. ప్లేలిస్ట్లో మీరు అవన్నీ చూడొచ్చు. అండ్ ఎవరైనా కనుక మన ఫేస్బుక్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫిట్నెస్ ఫ్రీక్స్ ఫ్యామిలీ అనేసి ఫేస్బుక్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వచ్చు. మీ వీడియోస్, ఫొటోస్ అన్నీ షేర్ చేసుకోవచ్చు. మీ ఎక్సర్సైజెస్ ఏవైతే చేస్తారో అవన్నీ అందులోని మాతో షేర్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మీరు చేయగలరు, డెఫినెట్గా చేయగలరని నమ్మకంతో చేయండి, కంపల్సరీ చేయగలరు. ఓకే, సో మనం చేయలేము అనుకుంటే మనకి ఏది సాధ్యం కాదు, చేయగలము అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. సో నాకు సాధ్యమైంది అంటే మీకు కూడా సాధ్యమవుతుంది. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వర్కౌట్స్, కోర్ ఏరియాని ఫోకస్ చేసుకుంటూనే మంచి ఇంట్రెస్టింగ్ వర్కౌట్స్ అయితే మన ఛానల్లో మీరు ముందు ఇంకా చూస్తారు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అంతా షేర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే సైడ్ బెండ్స్. ఇలాగా సైడ్ ప్లాంక్ పొజిషన్లో కాకుండా ఇలా సైడ్కి ఇలాగ పూర్తిగా మీరు లెగ్స్ అయితే లైట్గా ఫోల్డ్ చేసి పెట్టుకొని ఇలా హ్యాండ్ సపోర్ట్తో పైకి కిందకి లెగండి. ఇక్కడైతే నడుం చూసారా ఇలా ప్రెస్ అవుతుంది కదా, అలా ప్రెస్ అవ్వాలి. అలా అయితే మన వర్కౌట్ కరెక్ట్గా చేస్తున్నట్టు అనమాట. సో ఫస్ట్ ఒక 10 repetitions వన్ సైడ్ అయ్యాక ఇంకో 10 repetitions అదర్ సైడ్. మీకు ఇంకా 10 repetitionsకి ఇంకా సరిపోలేదు ఎఫెక్ట్ అనుకుంటే 15 to 20 అయినా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ సైడ్, అదర్ సైడ్ తిరిగి మళ్ళీ కొంతసేపు మళ్ళీ చేయండి. ఓకే, మీకు అయితే అక్కడ ప్రెషర్ పడుతుందా లేదా అబ్జర్వ్ చేయండి, దాన్ని బట్టి మీరు రిపిటేషన్స్ చేయండి. సో ఈచ్ ఎక్సర్సైజ్ అయిపోయాక 10 to 15 seconds రెస్ట్ అనేది కంపల్సరీ తీసుకోండి. అండ్ తర్వాత ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ వర్కౌట్ ఏంటి అంటే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక లెగ్ అనేది అలా కంప్లీట్గా లిఫ్ట్ చేసే ఉంచాలి, కొంచెం లిఫ్ట్ చేసి ఉంచండి. సో పైకి లేచినప్పుడు ఇలా ఫస్ట్ ఇలా లేచి హీల్ టచ్ చేసి మళ్ళీ పడుకొని మళ్ళీ లేచి సైడ్ టచ్ చేయాలి. ఓకే, సైడ్ గ్రౌండ్ టచ్ చేసి మళ్ళీ హీల్ టచ్, మళ్ళీ పడుకొని మళ్ళీ గ్రౌండ్ టచ్, ఇలా క్రంచెస్ అనేవి మనం చేయాలి. ఓకే, సో ఫస్ట్ వన్ లెగ్తో మీరు ఇలాగా కంప్లీట్గా ఒక 10 repetitions చేసాక మళ్ళీ అదర్ లెగ్ చేయాల్సి వస్తుంది.
ఫోర్త్ వన్ ఏంటంటే హీల్ టచెస్. చాలా సింపుల్గా ఉంటుంది, వెరీ ఎఫెక్టివ్. మీరు సైడ్ టర్న్ ఇలా అవుతున్నప్పుడు మీరు ఆ పెయిన్ అనేది మజిల్స్లో, సైడ్ మజిల్స్లో పెయిన్ అనేది బాగా అబ్జర్వ్ చేయండి. కరెక్ట్గా మీరు సైడ్కి ఇలా వంగుతూ ఉండాలి, హెడ్ లిఫ్ట్ చేయాలి, షోల్డర్ లైట్గా లిఫ్ట్ చేయాలి. ఓకే ఓకే, టేక్ రెస్ట్. అండ్ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఫిఫ్త్ వన్ రివర్స్ క్రంచ్ ఇలాగా చేసి నెక్స్ట్ లెగ్స్ ఇలా వైడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ రివర్స్ క్రంచ్ ఇలా పైకి నడుంతో పాటు కంప్లీట్గా ఇలా లిఫ్ట్ చేసి మళ్ళీ కిందకు వచ్చాక లెగ్స్ అనేవి రెండు ఇలాగా వైడ్ చేసి మళ్ళీ క్రంచ్. సో రివర్స్ క్రంచ్ ప్లస్ లెగ్స్ వైడ్ చేయడం, ఇలా ఒక 10 రిపిటేషన్స్ చేయండి. ఇలాంటి సివియర్ వర్కౌట్స్ మీరు ఒక ప్రాపర్గా 10 రిపిటేషన్స్ చేయగలిగితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఓకే, డన్. నెక్స్ట్ వన్ ఎల్బో టు నీ క్రంచ్ అండ్ హీల్ టచ్. ఓకే, ఇందాక చేసాం కదా హీల్ టచ్. సో అలాగే ఇప్పుడు ఏం చేస్తామంటే సో ఫస్ట్ మనం ఒక సైడ్లోని ఎలా చేయాలంటే రైట్ హ్యాండ్ ఎల్బోతోని లెఫ్ట్ హ్యాండ్ నీని ట్యాప్ చేయాలి. మళ్ళీ ఒక ట్యాప్ అయిపోయిన వెంటనే హీల్ టచ్ చేసి మళ్ళీ ఇంకో ట్యాప్, అలాగా ఇలా ఒక 10 రిపిటేషన్స్ వన్ సైడ్ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ స్విచ్ ఆన్ చేసి అదర్ సైడ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో టు రైట్ నీ టచ్ చేసి మళ్ళీ ఆ రైట్ నీకి రైట్ హీల్ని మీరు హ్యాండ్తోని టచ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఓకే, ఇలాగా ఇంకొక 10 రిపిటేషన్స్ అనేవి చేయండి. సో మీరు ఇవి ప్రాపర్గా కనుక చేస్తే మఫిన్ టాప్స్ కానీ లవ్ హ్యాండిల్స్ కానీ వీటన్నిటికి బాగా అసలు ప్రెషర్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ 7th వన్ ఏంటి అంటే టేబుల్ టాప్ ట్విస్ట్. ఇప్పుడు టేబుల్ టాప్ పొజిషన్లోని లెగ్స్ అనేవి ఇలా లిఫ్ట్ చేయండి. అంటే టేబుల్ పొజిషన్లో లిఫ్ట్ చేసాక ఇలాగా వన్ సైడ్ చేసి ట్విస్ట్ చేసి మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ అదర్ సైడ్ ట్విస్ట్ స్ట్రైట్, ట్విస్ట్ స్ట్రైట్. ఓకే, సో ఇలా ట్విస్ట్ అయ్యి మళ్ళీ స్ట్రైట్గా పెట్టాలి, మళ్ళీ ఇంకో అదర్ సైడ్ ట్విస్ట్ అయ్యి స్ట్రైట్గా చేయాలి. ఇలా ఒక 20 to 30 రిపిటేషన్స్ చేస్తే మీకు మంచి ప్రెషర్ అనేది పడుతుంది. మీకు సైడ్స్ అంతా కూడా బాగా ప్రెషర్ పడి ఆ ఏరియాస్లో ఫ్యాట్ అనేది బాగా మెల్ట్ అవుట్ అవుతుంది. ఓకే, 8th వన్ సిజర్స్ టు లెగ్ వైడ్. ఓకే, ఇందాక మనం లెగ్ వైడ్స్ చూపించాను కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా సిజర్స్ చేయాలి. మీరు సపోర్ట్ కోసం మీ హ్యాండ్స్ అనేవి బట్ కిందన పెట్టుకొని ఇలా లెగ్స్ ఫస్ట్ సిజర్స్ ఒక 4 చేయండి, తర్వాత లెగ్ వైడ్ ఒక 2 చేయండి, మళ్ళీ సిజర్స్ ఒక 4, లెగ్ వైడ్ ఒక 2, ఇలా చేస్తూ వెళ్ళండి. ఇలా కంప్లీట్గా మీరు ఇదొక సెట్ కింద చేయండి. సో ఇవి ఒక 10 రిపిటేషన్స్ చేస్తే చాలు. చాలా అంటే చాలా ప్రెషర్ పడుతుంది మీకు. సైడ్ బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కదా, దాని మీద బాగా పనిచేస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ థైస్కి కూడా చాలా మంచి వర్కౌట్ ఇది. సో సైడ్ బెల్లీ ఫ్యాట్, మఫిన్ టాప్స్ అండ్ నెక్స్ట్ థైస్ అన్నిటికీ సూపర్ ప్రెషర్ పడుతుంది ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ 9th వన్ ఏంటంటే స్లో రష్యన్ ట్విస్ట్ ఆర్ వీ సిటప్స్. ఓకే, సో మీరు రష్యన్ ట్విస్ట్ ఆల్రెడీ నిన్న చేసి చూపించాను కదా, సో అందుకనే ఈరోజు ఇలా వీ సిటప్లో ఉండి వన్ లెగ్ మీరు ఇలా లిఫ్ట్ చేస్తే ఆ సైడ్కి హ్యాండ్స్తో ఇలాగా సైడ్ టర్న్ అవ్వాలి, మళ్ళీ అదర్ లెగ్ లిఫ్ట్ చేసి అదర్ సైడ్ ఇలాగ ట్విస్ట్ అవ్వాలి. ఓకే, సో ఈ ట్విస్ట్ అనేది కరెక్ట్గా మీరు చేస్తే గనక
మీకు ఆ మఫిన్ టాప్స్ మీద ఫుల్ ప్రెషర్ వస్తుంది. ప్రెషర్ పడి ఆ ఏరియా అంతా కూడా మీకు ఫ్యాట్ బాగా మెల్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇది బాగా చేయండి, జాగ్రత్తగా చేయండి. ఓకే, సో మీకు ఇన్ కేస్ కనుక కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఇలా రష్యన్ ట్విస్ట్ అనేవి పనికిరావు. సో అలాంటి వాళ్ళైతే అవాయిడ్ చేసుకుంటూనే మిగతా వాళ్ళు చేయండి. మీకు చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది ఏది మీకు పనికొస్తుంది, ఏది మీకు పనికి రాదు అనేది మీకే తెలిసిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే స్లో యాప్ బైక్స్. దీనివల్ల బెల్లీ ఫ్యాట్కి, అబ్డోమెన్స్కి అన్నిటికీ ప్రెషర్ బాగుంటుంది. అట్ ది సేమ్ టైం లవ్ హ్యాండిల్స్కి కూడా చాలా బాగా వర్కౌట్ ఇది. సో డైలీ నేనైతే ఇది కంపల్సరీ నా వర్కౌట్స్లోని, ఇప్పుడు ఈ లవ్ హ్యాండిల్స్ కోసమే కాదు, నేను నా రెగ్యులర్ వర్కౌట్లో ఇది కంపల్సరీ నేను ఇంక్లూడ్ చేసుకోకుండా మానను. ఇది డైలీ నేను చేస్తాను. సో మీరు కూడా డైలీ ఈ వర్కౌట్ అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి మన వర్కౌట్స్? సూపర్ దంచి కొట్టేసాం కదా. అండ్ ఈరోజు డైట్ విషయానికి వస్తే ఎర్లీ మార్నింగ్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్, తర్వాత వర్కౌట్ అయిపోయిన వెంటనే ఫ్రూట్స్ తినేసాను. ఫ్రూట్స్ అయిపోయాక ఓట్స్ ఉప్మా చేసుకున్నాను కదా, చాలా లేట్ అయిపోయింది, లైక్ 11 అయ్యింది నేను తినేసరికి. సో ఓట్స్ వెజిటేబుల్ ఉప్మా చేసుకొని రాడిష్ లీవ్స్ చట్నీ అండ్ దాంట్లో లంచ్ కోసం ప్రిపేర్ చేసిన చిక్కుడు గింజల కూర అలా తినేసాను. అండ్ లంచ్ ఇంకా చేసే మూడ్ లేదు, ఎందుకంటే 11 అయ్యింది కాబట్టి. సో రాగి మిల్క్ మాల్ట్ తెలుసు కదా, నేను 30 days ప్రోగ్రాంలో చూపించాను, చాలా హెల్దీ అండ్ స్టమక్ ఫిల్లింగ్ ఉంటుంది. సో అది చేసుకొని తాగేసాను. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. అండ్ తర్వాత 3 o'clock వచ్చేసి పోహా చివడ. ఇంతే, ఇంకా నోటికి లాక్ చేసేసుకుంటాను, ఇంక ఏమీ తినేది లేదు. ఓకే, సో ఇలా అయితే నా డే గడిచిపోయింది. మళ్ళీ రేపటి వీడియోలో మీ ముందుంటాను. మీ అరుణరాజ్ వర్మ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.